జనగామ జిల్లాలో ఎండిపోతున్నటువంటి పంటలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే 9 రిజర్వాయర్లలో నీరు నింపి రైతులకి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క రైతులకి నష్టపరిహారం గురించి, అలాగే నీటి విడుదల గురించి అసెంబ్లీలో ప్రకటన గనక చేయకుంటే రేపు 16వ తారీఖు ఇక్కడికి ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తా ఉన్నారు. ఆ లోపే ఈ ప్రకటన వెళ్లువడకుంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా రైతాంగం మొత్తం రోడ్ల మీదకి వస్తుంది, జిల్లాను మొత్తం స్తంభింపజేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే దాంట్లో రైతుల గురించి చాలా గొప్పలు చెప్పుకున్నారు మీరు, కానీ ఇక్కడ రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు. అప్పుడబ్బా ఎలా తీరుతాయని చెప్పేసి కుమిలిపోతా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. అలాగే రైతులకు ఏం జరిగినా ఆ నష్టానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి అవుతుంది. అందుకనే వెంటనే ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేసి రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం 50,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఇప్పటికే మిగిలినటువంటి పంటలను కాపాడడం కోసము నీరును విడుదల చేయాలి అని చెప్పేసి ఈ రిజర్వాయర్లు అలాగే చెరువులను నింపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. జనగామ జిల్లా అందరికీ నమస్కారం. సిపిఎం ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. సోదరులారా, జనగామ జిల్లా వ్యవసాయక జిల్లా. ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మరి యాసంగిలో రైతులు అందరూ కూడా గవర్నమెంట్ బ్యాంకు రుణాలు ఇవ్వలేదు. రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారం దగ్గర తెచ్చి మరి జిల్లాలో అనేక పంటలు వేసారు. అందులో ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంట వేయడం జరిగింది. మరి ఫిబ్రవరి చివరి వారం నుంచి సడన్ గా భూగర్భ జలాలు అడిగంటి మరి జిల్లాలో ఇప్పటికి 40% వరకు పంటలు ఎండిపోయినాయి. ఈ ఎండిపోయినటువంటి పంటలను ఎన్యూమరేషన్ చేయించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కానీ అలాంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వివరిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యేలు గాని ప్రతిపక్ష ఎమ్మెల్యే గాని రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వెంటనే స్పందించి జనగామ జిల్లాలో ఉన్నటువంటి చెరువు కుంటలు నింపి రైతులకు సాగు తాగునీరు అందించాలి. అదే సందర్భంగా నష్టపరిహారం ఇవ్వాలని ఈ కార్యక్రమంలో భాగంగానే 15వ తారీఖు కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మండల కేంద్రాలు జరుగుతాయి. వాటిని కూడా జయప్రదం చేయాలని రైతాంగాన్ని కోరుతున్నాం.